నమస్తే, వెల్కమ్ టు R360 న్యూస్. కర్నూలు నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం 10 గంటల నుండి 2:30 మధ్యాహ్నం వరకు ఎదురుకోళ్ల ఉత్సవంతో ప్రారంభమైంది. శ్రీ భరతమాత దేవాలయం నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో మొదటి కార్యక్రమం ఎదురుకోళ్లు ఉత్సవంతో ప్రారంభమై కమిటీ వారు మరియు శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగ వారు వేద పండితులు మధుసూదనాచార్యుల వారి బృందం శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. శ్రీ నందిరెడ్డి సాయిరెడ్డి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, గత 35 సంవత్సరాలుగా శ్రీ భరతమాత దేవాలయంలో కర్నూలు శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అధిక సంఖ్యలో భక్తులతో మాతృమూర్తులతో విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హిందువులు రాష్ట్రమంతటా హిందువులను ఒక చోటికి నిలుపలేరని అపవాదులు తొలగిస్తూ హైందవ శంఖారావం విజయవాడలో జనవరి 5న జరిగిన కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ, అటువంటి వాతావరణాన్ని మరొక్కసారి మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇప్పుడున్న ఆలయ కమిటీ నిర్వాహకులు కార్యక్రమాన్ని దిగ్విజయంగా కళ్యాణం నిర్వహిస్తూ 2000 మందికి అన్నదాన కార్యక్రమం చిత్రాల విజయకుమార్ దాత సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సందడి మహేష్ ఆలయ అధ్యక్షులు మేడ సుబ్రహ్మణ్య స్వామి, గురూజీ శ్రీ లలితాపీఠ వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మల్లెల పెద్ద పుల్లారెడ్డి, శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగ అధ్యక్షులు కొండా శ్రీనివాసులు పాల్గొన్నారు.